సీతయ్య ఎవరి మాట వినడు అన్న ధోరణిలో దూసుకుపోతున్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న సంచలన నిర్ణయాలు అమెరికా ఆర్థిక వ్యవస్థకు ప్రతికూలంగా మారనున్నాయా? మేక్ అమెరికా గ్రేట్ అగైన్ నినాదం బెడిసి కొడుతుందా? తాజాగా ప్రకటించిన టారిఫ్లు అమెరికాను ఆర్థిక మాంద్యం వైపు నడిపించనున్నాయా? ఇప్పుడు ఈ ప్రశ్నలే అమెరికా పౌరుల్లో సరికొత్త ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి. కొత్త టారిఫ్ ప్రకటనలతో అమెరికా మాంద్యంలోకి జారిపోతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. వీటి ప్రభావంతో వినియోగ ఆర్థిక వ్యవస్థకు కొత్త చిక్కులు ఎదురుకానున్నాయని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి అధికారం చేపట్టిన నాటి నుంచి డొనాల్డ్ ట్రంప్ అనూహ్య నిర్ణయాలతో సంచలనం సృష్టిస్తున్నారు. ఇప్పటికీ ద్రవ్యోల్బణంతో సతమతమవుతోన్న అమెరికా ట్రంప్ తీసుకుంటోన్న నిర్ణయాలతో మరిన్ని ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇలాంటి సమయంలో ముందుగా ప్రకటించినట్లే ప్రతీకార సుంకాలతో ట్రంప్ విరుచుకుపడడంతో ఇప్పుడు అక్కడ భయాందోళనలు నెలకొన్నాయి. కొత్త టారిఫ్ ప్రకటనలతో అమెరికా మాంద్యంలోకి జారిపోతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. వీటి ప్రభావంతో వినియోగ ఆర్థిక వ్యవస్థకు కొత్త చిక్కులు ఎదురుకానున్నాయనే ఆందోళన నెలకొంది. ట్రంప్ ప్రకటనతో అక్కడి స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి. ట్రంప్ టారిఫ్లు దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతాయని, కార్పొరేట్ ఆదాయాలను దెబ్బతీస్తాయని, ధరలను మరింత పెంచుతాయని పెట్టుబడిదారులు ముందు నుంచే ఆందోళన చెందుతున్నారు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ నినాదంతో రెండోసారి అధ్యక్ష పీఠాన్ని దక్కించుకున్న ట్రంప్ నుంచి వృద్ధి అనుకూల విధానాలపై ప్రకటనలు వస్తాయని ఆశించిన పెట్టుబడిదారులు తాజా ప్రకటనతో కంగుతిన్నారు. కొత్త సుంకాలు అమెరికాను మాంద్యంలోకి నెట్టే అవకాశం ఉందని అక్కడి ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెరికా మార్కెట్లు చాలా దారుణమైన పరిస్థితిని ఎదుర్కొంటాయని హెచ్చరించారు. నాణ్యానికి ఒకవైపు చూస్తున్నామని, రెండో వైపు ఇతర దేశాలు ఎలా స్పందిస్తాయన్నది ముఖ్యమని అభిప్రాయపడ్డారు. వారు ప్రతీకార సుంకాలకు దిగితే అమెరికా వ్యాపారాలు తీవ్రంగా నష్టపోతాయన్నారు. ట్రంప్ టారిఫ్ హెచ్చరికలు మొదలుపెట్టిన దగ్గర నుంచి అమెరికాకే నష్టం జరుగుతోందన్న అభిప్రాయాలు ఉన్నాయి. విదేశాల నుంచి వస్తోన్న వస్తువులపై పన్నులు విధించడం వల్ల వాటి ధరలు పెరిగి అమెరికా పౌరులకే నష్టం వాటిల్లుతుందనే భయాలు నెలకొన్నాయి. అయితే ఇటీవల ద్రవ్యోల్బణం పెరుగుతుందన్న వాదనను కొట్టిపారేసిన ట్రంప్ ఆర్థిక మాంద్యం వస్తోందన్న అంచనాలను మాత్రం తోసిపుచ్చలేదు. అంతిమంగా అమెరికాకే మేలు జరుగుతుందని ట్రంప్ వ్యాఖ్యానించడం గమనార్హం.